ఆసిఫాబాద్ జిల్లాలో పులుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానాస్పదంగా మరణించిన 2 పులులపై విషప్రయోగం జరుగుంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓ రైతు తన పశువుకు విషం పూసి పులులపై విషప్రయోగం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పశువును తినడం వల్లే పులి చనిపోయిందని చెబుతున్నారు. అలాగే పెద్ద పులి మెడకు ఉచ్చు కూడా బిగించినట్లు గుర్తించామని వెల్లడించారు. పులి, పశువుల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాళ్ళు రఫ్లీ 2 years వరకు చాలా మటుకు మదర్ తోటే ఉంటాయి. 2 years అంటే 1 year 7 months కూడా కావచ్చు, 8 months కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పర్ట్ ఉండదు, వేరే యానిమల్కి చంపేసే అవకాశం ఉండదు. మదరే చంపుతుంది, వీళ్ళు తింటాయి. అంటే అప్పటి వరకు మదర్ తోటే తిరుగుతూ ఉంటాయి. కొంతసేపు ఫాదర్ తోటి కూడా తిరుగుతాయి, ఎందుకంటే ఫాదర్ కాబట్టి వాళ్ళకి చంపదు. ఫాదర్తో కూడా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాయి, ఎప్పుడు అవసరం ఉంటే పోతూ ఉంటాయి. కానీ వేరే టైగర్ తోటి వాళ్ళు 100% చెప్పేస్తారు. ఆ మదర్ చూస్తూ ఉంటుంది, ఫాదర్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని వాళ్ళు ఎప్పుడు ఇంటరాక్షన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు 2 cubs ఫాదర్తో అప్పుడప్పుడు తిరుగుతున్నారు, 2 అప్పుడప్పుడు మదర్తో తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు 2 years నియరెస్ట్ అయిన వాళ్ళు ఒక్కటి కూడా తిరుగుతున్నారు, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది, వాళ్ళు 2 years అయిపోయారు. నా మదర్తో ఉంటారు, నా ఫాదర్తో ఉంటారు. వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు టెరిటరీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. టెరిటరీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బయట టైగర్తో అయిందంటే పెద్ద ఫైట్ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా తిరుగుతున్నారు, ఆడిపోతాడు అనుకో, ఆయన వచ్చి ఆయన టెరిటరీలోకి వస్తే వీళ్ళు ఫైట్ చేస్తారు. మళ్ళీ ఫైట్ చేసినప్పుడు ఏమైతే ఈయన పెద్ద ఫైట్ చేస్తే ఒకటి చచ్చిపోతారు, లేకుంటే ఒకటి మెల్లగా తిరిగితే ఇంకో చూడకూడదు, మళ్ళీ ఇంకో తిరగాలి. మళ్ళీ అక్కడ టైగర్ ఉంటే మళ్ళీ అక్కడ ఫైట్ అవుతుంది. ఇట్లా తిరిగి ఎక్కడ ఆయన జగ దొరికితే, యానిమల్ దొరికితే సెటిల్ అయిపోతాడు.